సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం అద్భుత ప్రపంచం అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని ఎంతో అద్భుతమైన కట్టడాలు వాటి విశేషాలు తెలుసుకుంటున్నాం కదర్రా. ఈరోజు ఎమరాల్డ్ బుద్ధా థాయిలాండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం, అతి ముఖ్యమైన జాతీయ పుణ్యక్షేత్రంగా పేరొందిన ఎమరాల్డ్ బుద్ధా గురించి తెలుసుకుందాం. బ్యాంకాక్ చారిత్రక కేంద్రంలోని గ్రాండ్ ప్యాలెస్ను చక్రీ రాజవంశం యొక్క రామరాజు I ఆదేశాల మేరకు 1783లో ప్రారంభమైంది. దీనికి ఆ వంశంలోని ప్రతి రాజు ఎన్నో విలువైన వస్తువులను విరాళంగా ఇచ్చారు. ఈ ఆలయ ప్రధాన హాలు మొత్తం రాజభవన ప్రాంగణంలో పూర్తిగా రాతితో చేయబడిన మొదటి భవనంగా పేరు పొందింది. రాజు నివాసం మొత్తం చెక్కతోనే చేయబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఎమరాల్డ్ బుద్ధా అంటే దేవదూతల నగరం, గొప్ప నగరం, పచ్చబుద్ధుని నివాసం, 9 విలువైన రత్నాలతో కూడిన ప్రపంచమని దీనికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ వార్షిక వేడుకలు, ఋతువుల మార్పు వేడుకల్లో ఈ బుద్ధ విగ్రహానికి బంగారు వస్త్రాలను అలంకరింపచేస్తారు. ఆలయం మొత్తం వినూత్నంగా అలంకరిస్తారు. ఈ విగ్రహం 66 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో అనేకమైన ముఖ్యమైన వేడుకలు జరుగుతుంటాయి. 70 లక్షల జనాభా ఉన్న తన ప్రాచీన నాగరికతను, అందాన్ని పదిలిపరుచుకున్న నగరం బ్యాంకాక్. ఆహార పదార్థాలతో పడవలు మినన్ నదిలో కదలాడుతూ, బంగారు శిఖరాలు సూర్యకాంతికి మెరుస్తూ, సహృదయులైన భిక్షువులు తెల్లని పాదరక్షలతో నడుస్తూ వారి మత గురువుల ఎర్రని స్తూపాలను, బ్యాంకాక్ పాత నగరపు భవనాలను చూడటానికి ఎంతో వింతగొలిపే అనేక విశేషాలతో ఈ నగరం కలకలలాడుతూ ఉంటుంది. 1782లో ఒకసారి సైనిక తిరుగుబాటుతో దీన్ని ఆక్రమించిన చక్రీ వంశపాలకుడు మనం నదీ తీరాన ఉన్న ఈ నగరాన్ని నిర్మించాడు. కళాకారులకు బ్యాంకాక్ ఒక భూతల స్వర్గం. ఇప్పటి చక్రవర్తి రాజప్రాసాదాన్ని యాత్రికుల సందర్శనార్థం తలుపులు తెరిచారు. ఈయనకు పూర్వీకుడు దామా I 18వ శతాబ్దపు చివర ఈ నగరాన్ని మినాన్ నది తూర్పు ఒడ్డున నిర్మించడం ప్రారంభించారు. 1.5 కిలోమీటర్ల పొడవున భవంతులు, పెద్ద పెద్ద మందిరాలు, రాజ్యాంగ సభా భవన సముదాయం, బౌద్ధ మఠం, దేవాలయాలు, బంగారు ఆకు రూపంలో ఉండే పెద్ద గోపురం ఈ నగరానికి ఎంతో అందాన్ని చేకూర్చాయి. అతి పురాతనమైన ఈ 5 అంతస్తుల భవనం 1783లో నిర్మింపబడింది. ఇక్కడే దామా I నల్లని సింహాసనం, 2వ రాజమందిరం, విశ్రాంతి గృహం నిర్మింపబడ్డాయి. ఆకుపచ్చని బంగారు రంగు గోడలపై దేవతామూర్తుల చిత్రాలతో ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ అందరినీ రంజింపచేస్తుంది. ఇక్కడి 4 రాచరిక భవంతుల్లో గొప్ప కళాత్మక భవనం ఇంగ్లీషు వాస్తుశిల్పులచే నిర్మింపబడిన గ్రేట్ ప్యాలెస్ ఆఫ్ చక్రీ డైనెస్టీ ఎంతో విభిన్నమైనది. థాయ్ కళలను ప్రతిబింబిస్తూ గోపురాలు, వాటి నుండి ఆకుపచ్చని పాములు వేలాడుతున్నట్లుగా అచ్చెరువు గొలుపుతూ ఉంటాయి. ఆ పక్కనే మతపరమైన వాటర్ పార్క్ కాకో కేంద్రం, ఆభరణాలు ధరించిన బుద్ధ విగ్రహం. 6 ద్వారాలతో ఉండే ఈ భవనాన్ని 12 మంది మహాబలవంతులను మరిపించే శిల్పాలు కాపలాదారులుగా కనిపిస్తాయి. తక్కిన భవంతులు ఎన్నో అపురూప సంపదలు, ఏనుగులు, ఆవులు, సింహాలు, ఇత్తడి రాతితో చెక్కబడిన అనేక విగ్రహాలతో అలంకరింపబడి ఉన్నాయి. ఒక చతురస్రాకారపు భవనం గడియారాలు అమర్చబడి రాజచిహ్నంగా కనిపిస్తుంది. 11 అడుగుల నిడివి గల వేదికపై 66 సెంటీమీటర్ల ఎత్తులో ఒకే రాయిని తొలిచి నిర్మించిన ఆభరణాలు ధరించిన బుద్ధుని విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది. 1784లో దామా I ఈ విగ్రహాన్ని చక్రీ వంశజుల పుణ్యస్థలంగా పేర్కొని
నిర్మించడం జరిగింది. ఇక్కడి జంతు ప్రదర్శనశాలలో 12 గరుడ శిల్పాలు, మానవ రూపాలు నిర్మించారు. ఇది హిందూ దైవమైన విష్ణుని స్ఫురింపచేస్తుంది. బౌద్ధ విగ్రహానికి వజ్రాలు నింపిన ఒక బంగారు కవచం తొడిగారు. భూమిబాల్ రాజు సంవత్సరానికి 3 సార్లు ఈ విగ్రహాన్ని దర్శిస్తారు. ఆ సమయంలో ఆ పవిత్ర స్థల పూజారి ఆభరణాలు మారుస్తారు. బుద్ధుని జన్మస్థలం భారతదేశమే అయినా అతడి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉండి ఆయన భావాల ప్రేరణకు లోనయ్యారని, థాయిలాండ్ ఆ భావాలకు ఒక ప్రతీక అని అందరూ చెప్పుకుంటారు. ఈరోజు మనం అతి విశిష్టమైన పచ్చబుద్ధుడి విగ్రహం కలిగిన గ్రాండ్ ప్యాలెస్లోని ఎమరాల్డ్ బుద్ధా గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. For more videos, please subscribe to our Samaram Chinnari channel, presented by Samaram Channels, which has crossed more than 20 crore views. Please like, subscribe and share our videos, and for notification of our new videos, please click the bell icon.